హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను వినిపించబోయే కథ హౌస్ నంబర్ 185. ఇది ఒక హారర్ స్టోరీ అండి. అరుణ్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. తొందరలోనే షిఫ్ట్ అయిపోతాం. చాలా థ్యాంక్ యూ అంటూ కాల్ కట్ చేసి ఇంటికి వస్తాడు. స్నేహ కిచెన్‌లో పని చేసుకుంటూ ఉంటుంది. స్నేహ, స్నేహ అని పిలుస్తాడు. స్నేహ ఏమిటండి అంటూ హాల్లోకి అరుణ్ దగ్గరకు వస్తుంది. అతడు స్నేహను గట్టిగా పట్టుకొని, స్నేహ మనకు ఆ బీచ్ ఫేసింగ్ ఇల్లు చాలా తక్కువ అమౌంట్‌కి దొరికింది. ఎన్ని రోజుల నుంచి దానికోసం వెయిట్ చేస్తున్నానో అంటూ నవ్వుతూ చాలా సంతోషంగా తన భార్య స్నేహను చుట్టేస్తాడు. మొదట స్నేహ కూడా చాలా సంతోషిస్తుంది. అవునా! ఇప్పుడే స్వీట్ తీసుకొస్తాను అని కిచెన్‌లోకి వెళ్ళబోతున్న స్నేహను పట్టుకుని ఆపి, స్వీట్ నీ దగ్గరే ఉంది కదా! ఇంకో స్వీట్ ఎందుకు? అంటాడు. నా దగ్గరా? నా దగ్గర ఎక్కడుందండి? అంటూ తనను తను చూసుకుంటుంది స్నేహ. ఎక్కడో కాదు డార్లింగ్ నీ పెదవులలోనే ఉంది అంటూ ఆమెను దగ్గరికి లాక్కొని, ఆమె పెదవులను తన పెదవులతో గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు. నాకు నీ పెదవుల కంటే తియ్యనైన, మధురమైన పదార్థం ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదు తెలుసా? అంటాడు. ఆమెను దగ్గరికి తీసుకుంటూ. స్నేహ సిగ్గుపడుతూ, ఊరుకోండి హాల్లో ఏమిటీ పనులు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నా పెళ్ళాన్ని నేను ముద్దు పెట్టుకుంటే ఎవరేమనుకుంటారు? అంటాడు. హ్మ్. అంటుంది ఆమె గోముగా అతన్ని కరుచుకుపోతూ. తరువాత కొంచెం సేపటికి పనిమనిషి వస్తుంది స్నేహ ఇంటికి. స్నేహ చాలా సంతోషంగా ఉండటం చూసి, ఏమిటమ్మా చాలా ఆనందంగా కనబడుతున్నారు. మీలో మీరే నవ్వుకుంటున్నారు. ఏదైనా విశేషమా? అని అడుగుతుంది. అవును సీతమ్మ. విశేషమే. అవునా! ఎన్నో నెలమ్మా ఇప్పుడు? డాక్టర్ దగ్గరికి వెళ్లారా? అని అడుగుతుంది. నీ మొహం. విశేషమంటే ఇంక అదొక్కటేనా? ఇంకేం ఉండవా? ఏమోనమ్మా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అది కాకుండా ఇంకేం ఉంటుంది? దానికి ఇంకా టైముందిలే కానీ, ఇప్పుడు మాత్రం నేను చెప్పేది విను అంటుంది స్నేహ. ఆ చెప్పండమ్మా అంటుంది సీతమ్మ. మీ అయ్యగారు కొత్తగా ఇల్లు కొన్నారు. అది కూడా ఆయన ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నది. చాలా తక్కువ ధరకు దొరికింది అంటుంది. అవునా! ఎక్కడమ్మా? వైజాగ్‌లోనేనా? అని అడుగుతుంది. అవును సీతమ్మ. బీచ్ రోడ్‌లో హౌస్ నంబర్ 185 అంటుంది. ఆ హౌస్ నంబర్ వినగానే సీతమ్మ మొహంలో సంతోషం మొత్తం ఆవిరైపోతుంది. స్నేహ వంక విచిత్రంగా చూస్తుంది. సీతమ్మ ఏమీ మాట్లాడకపోవటం వల్ల స్నేహ సీతమ్మ వైపు చూసి, ఏమైంది సీతమ్మ? ఎందుకు సడన్‌గా అలా అయిపోయావు? అమ్మా! అది, అది మరి ఏం లేదమ్మా అంటూ దాటవేయాలని చూస్తుంది సీతమ్మ. కానీ స్నేహ ఊరుకోదు. ఏంటి సీతమ్మ? ఏం చెప్పాలని చెప్పలేకపోతున్నావు? ఏం లేదమ్మా. ఏం లేదు. సడన్‌గా ఏదో గుర్తొచ్చి ఆగిపోయానంతే అంటుంది సీతమ్మ. కానీ ఏదో విషయం ఉందని గ్రహించిన స్నేహ, సీతమ్మ ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే అనేస్తుంది. అమ్మా! అంత మాట అనకండి. చెప్తాను. ఆ ఇంట్లో ఏదో గాలి అంటే ఆత్మ తిరుగుతుందని, అందుకే ఆ ఇల్లు కొనుక్కోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదని చాలామంది అనడం విన్నానమ్మా. మీరు 185 నంబర్ ఇల్లు అనగానే నాకు ఆ విషయమే గుర్తొచ్చింది. అందుకే అలా అయిపోయానమ్మా అంటుంది సీతమ్మ. అది విన్న స్నేహ తేలికగా నవ్వేస్తూ, అదా నీ అనుమానం? ఈ రోజుల్లో గూడా గాల్లో ఆత్మలు ఏంటి సీతమ్మ? ఇంకా ఏ కాలంలో బతుకుతున్నావు నువ్వు? అంటూ కొట్టి పడేస్తుంది. సీతమ్మ ఇంకేమీ మాట్లాడదు. మౌనంగా ఊరుకుంటుంది. స్నేహ అప్పటికైతే నవ్వేసింది గానీ, ఆమె మనసులో కూడా అనుమాన బీజం పడకపోలేదు. అదే విషయం అరుణ్ ఇంటికి వచ్చాక అతడితో కూడా చెప్తుంది. సీతమ్మ ఇలా అంటుంది అని. అరుణ్ ముందు సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టి, స్నేహ టెన్షన్ పడటం చూసి
ఊరుకో స్నేహ, ఈ కాలంలో ఆత్మలేంటి? ఆ సీతమ్మ ఒక పాతకాలం మనిషి. ఆవిడేదో తెలియక మాట్లాడుతుంది. నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా చెప్పు? అని ఆమె భుజం మీద చేతులు ఆనించి, అలాంటివేమీ ఉండవు. నువ్వింకా ఆ విషయం వదిలే. దాని గురించి ఆలోచించి టెన్షన్ తీసుకోకు అని తేలిగ్గా నవ్వేస్తాడు అరుణ్. తొందరలోనే గృహప్రవేశానికి ముహూర్తం కూడా పెట్టించేస్తాను. ఈ మేడం గారు, సార్ గారు ఇద్దరూ కలిసి ఆ బీచ్ హౌస్‌లో ఒంటరిగా, హాయిగా గడిపేయాలి అంటాడు ఆమెను కౌగిలించుకుంటూ. స్నేహ తల్లిదండ్రులు, అరుణ్ తల్లిదండ్రులు, ఇంకా చుట్టాలందరూ వస్తారు గృహప్రవేశానికి. గృహప్రవేశ వేడుక ఎంతో బాగా కన్నుల పండుగగా జరుగుతుంది. అరుణ్ చాలా సంతృప్తిగా తన డ్రీమ్ హౌస్‌ను చూసుకుంటాడు. తన డ్రీమ్ హౌస్ గృహప్రవేశాన్ని ఫోటోలలో, వీడియోలలో బంధిస్తాడు. గృహప్రవేశ వేడుక ముగుస్తుంది. బంధుమిత్రులందరూ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు. అరుణ్, స్నేహ తల్లిదండ్రులు మాత్రం ఇంకో 4 రోజులు ఉండి కొత్త ఇంటిని సర్దటంలో స్నేహకు సాయం చేస్తారు. ఇక కొత్త జంట మధ్య తామెందుకని వారు కూడా బయలుదేరుతారు. ఇక ఇంట్లో స్నేహ, అరుణ్ ఇద్దరే. అరుణ్, స్నేహల బెడ్రూమ్ మేడపైన ఉంటుంది. అరుణ్ ఆ రోజంతా స్నేహను మేడపైకి రావద్దని, సాయంత్రం తనకు సర్ప్రైజ్ ఉందని చెప్తాడు. అబ్బా! ఏంటండి అది? ముందే చెప్పేస్తే ఇంక సర్ప్రైజ్ ఏముంటుంది? సాయంత్రం వరకు వెయిట్ చెయ్ డార్లింగ్ అంటాడు స్నేహతో. సరే అని స్నేహ చాలా ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటుంది. అరుణ్ సాయంత్రం వరకు ఏవేవో కవర్లు, ప్యాకింగ్లు పట్టుకొచ్చి పైకి తీసుకువెళ్తూనే ఉంటాడు. సాయంత్రం అవుతుంది. స్నేహకు కళ్ళు మూసి మెల్లగా ఆమెను పైకి మెట్లు ఎక్కించి నడిపించుకుని తీసుకువెళ్ళి తమ బెడ్రూమ్ తలుపు తెరుస్తాడు అరుణ్. ఆ గది అంతా పూల సువాసనలతో ఎంతో అందంగా, సుమనోహరంగా అలంకరించి ఉంటుంది. స్నేహ అదంతా చూసి నిజంగా ఆశ్చర్యపోతుంది. అరుణ్ మెల్లగా స్నేహ చెవి దగ్గరకు వచ్చి, ఎలా ఉంది? నచ్చిందా? అని అడుగుతాడు. ఆమెకు అతడి వెచ్చటి ఊపిరి తగిలి చక్కిలిగిలి అవుతుంది. సిగ్గుపడుతూ చాలా బాగుందండి అంటుంది. అంతేనా? ఇంకేం లేదా? అంటాడు అరుణ్ కొంటెగా. ఇంకా చాలా ఉంది అంటూ అరుణ్ను అల్లుకుపోతుంది స్నేహ. అరుణ్ స్నేహను తన 2 చేతులలో ఎత్తుకొని మెల్లగా మంచం దగ్గరకు తీసుకువెళతాడు. స్నేహ, ఇది నా డ్రీమ్ హౌస్. నా డ్రీమ్ వైఫ్‌తో ఒంటరిగా జరుపుకోబోయే మొదటి రాత్రి ఇది. ఇది మన ఇద్దరికీ చాలా మెమరబుల్. అందుకే ఈ స్పెషల్ అరేంజ్‌మెంట్స్. ఎలా ఉన్నాయి? అంటాడు అరుణ్. నాకంటూ ప్రత్యేకించి ఇష్టం ఏముందండి? ఎప్పుడూ మీ ఇష్టమే నా ఇష్టం అంటూ అతన్ని కౌగిలించుకుంది. స్నేహకు, అరుణ్‌కు పెళ్ళయి 3 నెలలు అయినా ఆ రాత్రి మళ్ళీ వారిద్దరూ తొలిరేయి లాంటి అనుభూతిని పొందారు. శృంగార సముద్రంలో విహరించి మునిగి తేలారు. తర్వాతి రోజు ఉదయం స్నేహ లేచి ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది. కాఫీ పెడదామని కిచెన్‌లోకి వెళుతుంది. అప్పటికే అరుణ్ లేచి జాగింగ్‌కి వెళతాడు. ఆలోపు స్నేహ టిఫిన్ రెడీ చేస్తుంది. ఆమెకు మెల్లగా ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. ఆ! వస్తున్నా అంటూ బయటికి వచ్చి చూస్తుంది కానీ ఎవ్వరూ ఉండరు. తనే భ్రమపడి ఉంటానని అనుకుని మళ్ళీ వెళ్ళి తన పని తను చేసుకుంటుంది. అరుణ్ జాగింగ్ చేసి ఇంటికి వస్తాడు. అతడు పైకి వెళ్ళి స్నానం చేసి బ్రేక్‌ఫాస్ట్ తినడానికి వస్తాడు. స్నేహ అతడికి వేడిగా టిఫిన్ వడ్డిస్తుంది. అరుణ్ తినేసి ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. స్నేహను జాగ్రత్తగా ఉండమని మరీ మరీ చెప్తాడు. సరే అని స్నేహ కూడా స్నానం చేసి రెడీ అవ్వడానికి వెళుతుంది. ఆమె స్నానం చేస్తూ ఉండగా మళ్ళీ ఎవరో తన పేరుతో పిలిచినట్లు వినిపించింది. భర్త తనని విడిచి వెళ్ళలేక మళ్ళీ వెనక్కి వచ్చాడేమో అనుకుని వస్తున్నా ఉండండి అంటుంది. తొందరగా స్నానం పూర్తి చేసి బయటకి వస్తుంది కానీ అక్కడ అరుణ్ లేకపోవడంతో తను మళ్ళీ భ్రమపడ్డానని అనుకుని ఊరుకుంటుంది. కానీ ఒకే రోజులో ఇన్నిసార్లు తను ఎందుకు భ్రమపడుతుంది? తమ పాత ఇంట్లో ఎప్పుడూ ఇలా ఎందుకు జరగలేదు అని ఆలోచిస్తుంది.
కానీ పెద్దగా పట్టించుకోదు. వెళ్ళి దేవుడి దగ్గర దీపం వెలిగించి, ఆ భగవంతుడిని ప్రార్థిస్తుంది. తరువాత ఆమె వంట పనిలో పడుతుంది. భర్త భోజనానికి వచ్చేలోపు వంట పూర్తి చేయాలని తొందరగా చేస్తూ ఉంటుంది. స్నేహకు పైన ఏదో చెప్పడవుతున్నట్టు అనిపించింది. కానీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అరుణ్ భోజనానికి వచ్చాడు. ఆకలిగా ఉంది, తొందరగా లంచ్ పెట్టమని చెప్పాడు. స్నేహ వచ్చి భోజనం వడ్డిస్తుంది. అరుణ్ స్నేహను కూడా తనతో పాటు కూర్చుని లంచ్ చేయమంటాడు. కానీ స్నేహ తనకు ఆకలి లేదని, తర్వాత చేస్తానని అంటుంది. కానీ అరుణ్ ఊరుకోకుండా స్నేహకు స్వయంగా తనే తినిపిస్తాడు. తరువాత అరుణ్ ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. స్నేహ డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దేసి ఆమె వెళ్ళి పడుకుంటుంది. ఈసారి కింద నుంచి శబ్దాలు వినపడతాయి. కానీ స్నేహ లేవదు. తమది బీచ్ దగ్గర ఇల్లు కాబట్టి గాలికి ఏమైనా ఊగుతున్నాయేమో అని అనుకుని లైట్ తీసుకుంటుంది. ఇలా ఒక నెల రోజులు గడిచిపోతాయి. స్నేహకు అప్పుడప్పుడు ఏవో శబ్దాలు వినపడడం, తనను అప్పుడప్పుడు ఎవరో పిలిచినట్లు అనిపించడం జరుగుతూనే ఉంటాయి. కానీ స్నేహ ఎప్పుడూ పట్టించుకోదు. తరువాత, తరువాత ఆమెకు పీడకలలు రావడం, రాత్రుళ్ళు తన మీద ఎవరో కూర్చున్నట్లు అనిపిస్తూ ఉండేది. ఆమె భయపడుతుంది. తనకు జరుగుతున్న విషయాలను అరుణ్‌కి చెప్తుంది. స్నేహ ఒక్కర్తే ఇంట్లో ఉండడం వల్ల అలా భయపడుతుందని అనుకుంటాడు. ఎవరైనా ఒక పనమ్మాయి దొరుకుతుందేమో అని వెతుకుతాడు. కానీ హౌస్ నంబర్ 185 అని చెప్పడంతో అందరూ భయపడేవారే. మేము రామంటే మేము రామని ఎవ్వరూ రారు. అందరూ ఎందుకు భయపడుతున్నారో అరుణ్‌కి అర్థం కాలేదు. సడన్‌గా ఒకరోజు అరుణ్‌కి ఎవరో ఒక అమ్మాయి కలలో వస్తుంది. ఆమె ఏడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో అనడం కూడా అతడికి నిద్రలో వినిపిస్తుంది. అతడు వెంటనే నిద్రలో నుంచి మేల్కొని అటు ఇటు చూస్తాడు కానీ ఎవ్వరూ కనిపించరు. అరుణ్ లేచి కొంచెం వాటర్ తాగి మళ్ళీ నిద్రపోతాడు. అలా అతడికి తరచూ జరిగేది. స్నేహ కూడా ఇంట్లో ఎవరో అటు ఇటు తిరుగుతున్నట్లు, పట్టీల చప్పుడు వినపడడం, గాలి వీచినట్టు శబ్దం రావడం అనిపిస్తూ ఉండేది. తనని ఎవరో ఫాలో చేస్తున్నట్లు, ఎవరో తననే తదేకంగా చూస్తున్నట్లు ఫీల్ అవుతూ ఉండేది స్నేహ. ఇక లాభం లేదని ఈ విషయాన్ని అరుణ్‌తో చెప్పేయాలనుకుంటుంది. ఆ రోజు ఆదివారం. అరుణ్ చాలా ఫ్రీగా ఉన్నాడు. సోఫాలో కులాసాగా కూర్చుని టీవీ చూస్తున్నాడు. స్నేహ సైలెంట్‌గా అరుణ్ దగ్గరకు వెళ్ళి నిలబడుతుంది. స్నేహను తన దగ్గరగా నిలబడడం చూసిన అరుణ్ ఏదో విషయం ఉందని అనుకుని, "ఏంటి స్నేహ" అంటూ ఆమెను చెయ్యి పట్టి లాగి తన ప్రక్కన కూర్చోబెట్టుకుంటాడు. "ఏవండీ అది, అది మీకో విషయం చెప్పాలండి" అంటుంది. "ఒక్కటి కాకపోతే 2 చెప్పు. నీ కబుర్లు వినడానికే కదా నేనున్నది" అంటాడు అరుణ్. "ఏవండీ జోక్స్ వద్దు. ఇది కొంచెం సీరియస్ మ్యాటర్" అంటుంది. "అబ్బో! అంత సీరియస్ ఏంటి మేడం" అంటాడు అరుణ్. "నాకు కొద్ది రోజుల నుంచి ఏవో శబ్దాలు వినపడుతున్నాయి. సడన్‌గా నన్ను ఎవరో స్నేహ అని పిలిచినట్టు అనిపిస్తుంది. కానీ బయటికి వచ్చి చూస్తే మాత్రం ఎవ్వరూ ఉండరు. అంతేకాదు పీడకలలు వస్తున్నాయి. ఆ కలలో ఎవరో అమ్మాయి కూర్చుని ఏడవడం, ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో అని అనడం, లేకపోతే చంపేస్తానని బెదిరించడం ఇవన్నీ జరుగుతున్నాయి. కొన్నిసార్లు నా పీక పట్టుకుని గట్టిగా నొక్కేస్తున్నట్లుగా అనిపిస్తుందండి. ఎంత లేవాలనుకున్నా లేవలేకపోతున్నా" అని చెప్తుంది. ఇవన్నీ వింటున్న అరుణ్‌కి తనకు కూడా కలలో వచ్చిన అమ్మాయి స్నేహ చెప్పినట్లుగానే ఏడవడం, ఇక్కడి నుంచి వెళ్ళిపోమనడం గుర్తొస్తాయి. స్నేహ ఇంకా ఇలా అంటుంది. "ఎప్పుడూ నా వెనుక ఎవరో ఉన్నట్లు, నన్ను ఫాలో అవుతున్నట్లు, తదేకంగా నన్నే చూస్తున్నట్లు అనిపిస్తుందండి. ఈ మధ్య ఈ భయాలతో సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు." అరుణ్‌కి అలాగే జరగడంతో స్నేహకు ఏమని నచ్చజెప్పాలో అర్థం కాదు. "నువ్వు ఒంటరిగా ఉన్నావని
ఎవరైనా పనమ్మాయిలు దొరుకుతారేమోనని ట్రై చేశాను స్నేహ. కానీ ఎవ్వరూ పనికి రామంటున్నారు అంటాడు. మరి ఎలా అండి? మీరు ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తరువాత ఒక్కర్తినే ఉండాలంటే నాకు చాలా భయం వేస్తుంది అంటుంది స్నేహ దీనంగా మొహం పెట్టి. సరే స్నేహ, నేనేదో ఒకటి ఆలోచిస్తా. నువ్వు కంగారు పడి టెన్షన్ పడకు అని ఆమెను ఆ క్షణానికి ధైర్యం చెప్తాడు. కానీ అతడికి కూడా ఇదేదో పెద్ద విషయంగానే అనిపించి భయం వేస్తుంది. తరువాత ఒకరోజు స్నేహ ఏదో పని మీద ఆ ఇంట్లోనే ఉన్న స్టోర్ రూమ్ వైపు వెళుతుంది. అంతకు ముందు నుంచి ఆ ఇంట్లో ఉంటున్న ఆ గది వైపు ఎప్పుడూ వెళ్ళలేదు. అసలు ఆ గదిలో ఏముందో చూడలేదు స్నేహ అరుణ్‌లు. ఒకసారి లోపలికి వెళ్లి చూద్దామనుకుంటుంది స్నేహ. కానీ తలుపుకు తాళం పెట్టి ఉంటుంది. క్రిందకు వెళ్లి ఒక ఐరన్ రాడ్ తీసుకువచ్చి ఆ గది తలుపు పగలగొట్టి లోపలికి వెళుతుంది స్నేహ. లోపలంతా చాలా చీకటిగా ఉంటుంది. వెంటనే స్నేహ వెళ్లి తన మొబైల్ తీసుకువచ్చి లైట్ వేసి చూస్తుంది. స్విచ్ బోర్డ్ ఎక్కడ ఉందో వెతికి లైట్ వేస్తుంది కానీ లైట్ సరిగ్గా వెలగదు. ఆ మసక వెలుతురులోనే ఆ గది చెక్ చేయాలనుకుంటుంది. అది అంతా చాలా దుమ్ముతో బూజులు పట్టి ఉంటుంది. ఆ గదిని చాలా రోజుల నుంచి ఎవ్వరూ ఓపెన్ చెయ్యలేదనుకుంటుంది. అది అంతా పాడుపడిపోయినట్టు, పాత వస్తువులతో కాలిపోయినట్టు ఉంటుంది. ఇల్లంతా రెనోవేషన్ చేయించారు కానీ, ఈ గది ఒక్కటి ఎందుకు చెయ్యలేదా అని ఆలోచిస్తూ ముందుకు వెళుతుంది. అలా చూస్తూ ఉండగా ఒక దగ్గర ఒక చిన్న పాప ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో మొత్తం దుమ్ము పట్టి ఉంటుంది. ఆ ఫోటో తీసుకుని ఒక క్లాత్‌తో తుడిచి ఇంకా ఏమైనా దొరుకుతాయేమో అని చూస్తుంది. అందులో ఒక బుక్ దొరికింది. అది తీసుకుని స్నేహ బయటకు వచ్చేస్తుంది. ఆ గది తలుపులు మూసేస్తుంది తరువాత. బయటకు వచ్చి చూస్తే అది ఒక డైరీ. కానీ అది చాలా భాగం కాలిపోయి ఉంది. 1, 2 పేజీలు మాత్రమే బాగుంటాయి. స్నేహ కూర్చుని ఆ డైరీని చదవడం ప్రారంభిస్తుంది. అందులో చాలా పేజీలు కాలిపోయి ఉంటాయి. 1, 2 పేజీలు మాత్రం అక్కడక్కడ అస్పష్టంగా ఏవో రాతలు రాసి ఉంటాయి. ఆ 2 పేజీలలోని అందమైన చేతివ్రాత. అందులో ఇలా ఉంటుంది: ఈరోజు నా బంగారు తల్లి దీపిక పుట్టినరోజు. నాకు చాలా ఆనందకరమైన మరపురాని పండుగ రోజు. కానీ ఈరోజు కూడా ఆయన నాతో లేరు. అసలు పాప పుట్టినరోజని కూడా ఆయనకు అంత ముఖ్యమైన పనులు ఏముంటాయి? అయినా అసలు ఆయనకు నేను, పాప ఉన్నామని గుర్తయినా ఉంటే కదా! ఇంకా ఎన్ని రోజులు ఈ నరకం నాకు? ఆయన ఎప్పటికి మారుతారు? భగవంతుడా! నువ్వే నాకు దిక్కు. ఈరోజు ఇలా గడిచింది గానీ, రేపు తెల్లవారేసరికి నేను, నా పాప బ్రతికుంటామో లేదో అని రాసి ఉంటుంది. తరువాత పేజీలో అస్పష్టంగా ఏదో రాసి, ఆ భాగమంతా నీళ్లు పడి అలుక్కుపోయినట్లు అక్షరాలు కూడా చిందరవందరగా ఉన్నాయి. ఇదే నా ఆఖరి రోజు. ఇక నా ఈ జీవితానికి స్వస్తి. నా పాపని కూడా నేను కాపాడుకోలేకపోతున్నాను అని మాత్రం ఉంది. అది కూడా స్నేహ ఎంతో ప్రయత్నం మీద చదివి అర్థం చేసుకుంటుంది. స్నేహకు అది చదివాక ఆ పాప ఫోటో చేతిలోకి తీసుకుని చూస్తుంది. 4 సంవత్సరాలుంటుంది ఆ పాపకు వయసు. చాలా ముద్దుగా, నవ్వుతూ పింక్ కలర్ ఫ్రాక్‌లో ఉంది ఆ పాప. పాపది ఆకర్షణీయమైన ముఖం. ఆ ఫోటోని తన చేతితో తాకుతూ, పాపది చాలా ఆకర్షణీయమైన ముఖం. చాలా క్యూట్‌గా ఉంది. పాపం దీపిక అనుకుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి స్నేహకు. మనసులో అనుకుంటుంది. ఇప్పుడు దీపిక ఎక్కడ ఉంది? అసలు ఉందా? ఉండి ఉంటే చివరి రోజు అని ఎందుకుంది డైరీలో అని ఆలోచిస్తూ ఉంటుంది. తరువాత అరుణ్ చూస్తే ఆ గది ఎందుకు ఓపెన్ చేశావని తిడతాడేమో అని భయంతో డైరీని, ఫోటోని దాచేస్తుంది. కానీ స్నేహకు అనిపిస్తుంది
తనకు వచ్చే పీడకలలోని పాప, ఈ ఫోటోలోని పాప ఒక్కరేనా? తనను నిరంతరం ఫాలో చేస్తున్నట్లు అనిపిస్తుంది. అది డైరీ రాసిన ఆ పాప తల్లా అనుకుని ఆలోచిస్తూ నిద్రపోతుంది గాని, అరుణ్‌కి ఏమీ చెప్పదు. ఆ రోజు రాత్రి స్నేహ కలలోకి ఆ ఫోటోలోని పాప మళ్ళీ వస్తుంది. ఇన్ని రోజుల నుంచి అస్పష్టంగా కనిపించే ముఖం ఆ రోజు స్పష్టంగా కనిపిస్తుంది. కలలో ఆ పాప ఇలా చెప్తుంది. నన్ను, మా అమ్మను ఒకరోజు మా నాన్న తాగేసి వచ్చి ఇదే ఇంట్లో ఆ స్టోర్ రూమ్‌లో పెట్టి నిప్పు పెట్టాడు. మా అమ్మ, నేను ఎంత అరిచి గీ పెట్టినా ఎవ్వరూ వినలేదు. మా నాన్నకి అమ్మన్నా, నేనన్నా ఇష్టం లేదు. ఎప్పుడూ అమ్మని తిడుతూ, కొడుతూ ఉండేవాడు. చివరికి ఒకరోజు మమ్మల్ని చంపేశాడు. మా ఇద్దరి ఆర్తనాదాలు ఆ గది గోడలలో, ఆ మంటలలోనే కలిసిపోయాయి. మా చావు ఎవ్వరికీ తెలియదు. నాన్న ఎక్కడో దర్జాగా బ్రతుకుతున్నాడు. కానీ వాణ్ణి కూడా భగవంతుడు వదిలిపెట్టడు. మొదటిసారి మా అమ్మ కాకుండా నా కోసం నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం చూశాను. నువ్వు నాకు చాలా నచ్చావు. నా కోసం చివరిగా ఇంకొక పని చేసి పెట్టు. ఇక నిన్ను వెంటాడను. నీ కలలోకి కూడా రాను అంటుంది. నా ఫోటో ఎదురుగా ఒక్కసారి దీపం వెలిగించు. నాకు మా అమ్మకు ఆత్మశాంతి కలగాలని కోరుకు. ఇక నీ కంటికి ఎప్పుడూ కనిపించను అని చెప్పి మాయమైపోతుంది. స్నేహ వెంటనే నిద్ర మేల్కొని చూస్తుంది. కానీ ఎవ్వరూ కనపడరు. కానీ ఆ కలంతా ఆమె నిజంలాగా అనిపిస్తుంది. తరువాతి రోజు ఉదయాన్నే దీపకి ఫోటో దగ్గర దీపం పెట్టాలనుకుంటుంది. తరువాతి రోజు ఉదయాన్నే అరుణ్ లేచిన వెంటనే అరుణ్‌కి ఆ పాప ఫోటో ఇంకా డైరీ చూపించి తను స్టోర్ రూమ్‌లోకి వెళ్ళడం, డైరీ చదవడం, రాత్రి తనకు వచ్చిన కల అన్నీ చెప్తుంది. అరుణ్ అంతా విని చాలా ఆశ్చర్యపోతాడు. సరే స్నేహ, మనం దీపం పెట్టి ఆ భగవంతుడిని దీపికకు వాళ్ళమ్మకు ఆత్మశాంతి చేకూరాలని కోరుకుందాం అంటాడు. ఇద్దరూ కలిసి దీపిక ఫోటోని ఒక టేబుల్ పైన పెట్టి ఆ ఫోటో ఎదురుగా దీపం వెలిగించి ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా దీపిక ఆత్మకు శాంతి కలగాలని నమస్కరిస్తారు. వారు నమస్కరించగానే వారి కళ్ళ ఎదురుగా ఒక చిన్న పాప ఆత్మ ఎగురుతూ నవ్వుతూ వచ్చి అనంత వాయువుల్లో కలిసి మాయమైపోతుంది. ఇక ఆ తరువాత ఎప్పుడూ ఆ ఇంట్లో ఎవ్వరి ఏడుపులు, పిలుపులు, ఆర్తనాదాలు, వస్తువుల అలికిడి వినిపించలేదు. అరుణ్ మరియు స్నేహలు సంతోషంగా, సుఖంగా ఆ ఇంట్లోనే కాపురం చేస్తూ ఉండిపోయారు. తరువాత కొంతకాలానికి వారికి అచ్చం దీపికలాగా ఉండే ఒక చిన్న పాప జన్మిస్తుంది. ఆ పాపకు దీపిక అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. హౌస్ నెంబర్ 185 కథ పూర్తయిందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.